నమస్కారం. క్యాన్సర్ పట్ల ప్రజల అప్రమత్తత అవసరమని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్షా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగటం ఆందోళనకు గురి చేస్తుందన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి నేతృత్వంలో అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధించడానికి నివారణ కోసం మరి జిల్లా వ్యాప్తంగా అనేక క్యాన్సర్ క్యాంప్స్ను కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గవర్నర్ సీనియర్ రిప్రజెంటేటివ్ కృష్ణకుమార్ గారు క్యాంప్స్ పెట్టడం వల్ల మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి పరీక్ష చేసిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. దీనికి లయన్స్ క్లబ్ ఉండి వారు చేస్తున్న ప్రయత్నంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వారి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియ. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు వేగేశ్ అనంతలక్ష్మి, జిల్లా గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి, గన్నికంటి రూత్కళ, రుద్రరాజు నర్సరాజు, గాదురాజు రంగరాజు, మణిపాల్ ఆసుపత్రి శిబిరం కోఆర్డినేటర్ ఏ వినోద్లు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం ఖండవల్లి అన్నవరపాడు గ్రామాలకు చెందిన ముల్లేటి సత్యనారాయణ, మీసాల ఈశ్వరరావులతో పాటు సౌదీ అరేబియాలో అనారోగ్యంతో మృతి చెందిన నల్లాకులవారిపాలెం చోడాబత్తుల విజయరాజుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు పులిదిండి నాగరాజు, నల్లాకుల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ అతికాల శ్రీను, లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు కోలా సీతయ్య నాయుడులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు జన్మదిన వేడుకలను పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తల సమక్షంలో కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ మేరకు ఆయనకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైనా ప్రజా సమస్య ఏర్పడితే ఎప్పటి మాదిరిగానే నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రజల తరపున పోరాడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ముస్లింలు బక్రీద్ పండుగను మామిడికుదురు మండలం నగర గ్రామ పరిసర ప్రాంత మసీదుల్లో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మసీదుకు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు అబేద్ అలీ, కిష్వర్, అబ్బాస్ కాజా రాణి, మసూద్ మొహద్దీన్, కల్బే అబేద్, మాజీ ఇంద్రాణిలు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వలస కూలీల చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా బాల కార్మిక వ్యవస్థపై అవగాహన ర్యాలీని గ్రామంలో నిర్వహించారు. అనంతరం పేదరికం చదువుకి ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చింతా శ్యామ్కుమార్ దాతల ద్వారా ఆర్థిక సహాయంతో విద్యా సామగ్రి కొని చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అనూసు సంస్థ అధ్యక్షురాలు చింతా అన్నపూర్ణ, డాక్టర్ మోహితులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంట ఉన్న రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ అధికారులు. సులభతరం చేయనున్న పరిశ్రమల మంజూరు, భీమవరంలో వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన బక్రీద్ పర్వదినం పాల్గొని అభినందించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. క్యాన్సర్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉండి ఉచిత వైద్య శిబిరంలో హితవు పలికిన లయన్స్ జిల్లా గవర్నర్ మాణిక్యాలరావు. కువైట్, సౌదీ అరేబియాలలో మృతి చెందిన పెరవలి మండల బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ వంకార్ రవీంద్రనాథ్. ముమ్మిడివరం మండలం నగరం గ్రామంలో ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర మాజీ మంత్రి గొల్లపల్లి. ర్యాలీ గ్రామంలో నేను బడికి పోతా ర్యాలీని నిర్వహించిన చిన్నారులు, ఆధ్వర్యం వహించిన అను స్వచ్ఛంద సంస్థ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.